వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రయాణంలో హెల్మెట్ ధరించండి. నిడదవోలు ఎస్ఐ కె జగన్మోహన్ రావు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్ తప్పక ధరించాలని నిడదవోలు సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రావు కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా రహదారి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నిడదవోలు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కె జగన్మోహన్ రావు ఎన్సీఎన్ ఛానల్ రిపోర్టర్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు హెల్మెట్ ధరించడం ఒక బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే లక్ష్యమని తెలిపారు. వాహనదారులు హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి వెళ్లడమే ప్రధాన ధ్యేయంగా భావించాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఆకస్మిక ప్రమాదాల నుండి తమ ప్రాణాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అదేవిధంగా యువత వేగాన్ని నియంత్రించుకుంటూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర పత్రాల్ని కలిగి ఉండాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. మన నిడదవోలు పట్టణం మరియు పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు, ముఖ్యంగా వాహనదారులకు తెలియజేసేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీరు కూడా పేపర్లో, న్యూస్లో, టీవీలో చూసే ఉంటారు. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ హెవీగా ఉన్నప్పుడు బైక్ డాష్ ఇచ్చుకొని రోడ్ యాక్సిడెంట్స్ అవ్వటం, ఒంటి మీద ఎక్కడ చిన్న దెబ్బ లేకపోయినా సరే తలకి కనిపించిన చిన్న ఇంజురీ వల్ల కూడా డెత్లు అవ్వటం, కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నాయి. ఎందుకు వీటి వల్ల ఏంటంటే, బాడీలో ఏ పార్ట్కి దెబ్బ తగిలినా సరే ట్రీట్మెంటు చేస్తారు. కానీ హెడ్ ఇంజురీ అయితే మాత్రం ఒక 48 అవర్స్ వరకు అబ్జర్వేషన్ అని చెప్పి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా అలా ఉంచేస్తారు. కాబట్టి హెడ్కి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా సరే చనిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి హెల్మెట్ అనేది కంపల్సరీగా ధరించాలి. ఈ మధ్యకాలంలో ఒక నిడదవోలు గామన్ బ్రిడ్జ్ మీద బైక్ యాక్సిడెంట్ అయ్యి బైక్ మీద 5గురు ఉంటే ఒక పర్సన్ తప్ప మిగతా 4 చనిపోవడం జరిగింది. ఆ బతికిన వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ హెల్మెట్ లేకపోవడం వల్ల అక్కడే రోడ్డు మీద పడిపోయి స్పాట్లో 3, తర్వాత ఒకళ్ళు చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఎక్కువగా పబ్లిక్తో మీటింగ్లో కానీ ఇవే చెప్తూ ఉన్నాము. మీడియా పరంగా కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా హెల్మెట్ లేకుండా రోడ్ల మీద తిరిగితే మాత్రం పోలీసులు వెహికల్ చెకింగ్ చేసి ఏ చలానా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే హెల్మెట్లు తెప్పించుకొని అప్పటికి మా వరకు మేము ప్రయత్నంగా అక్కడ హెల్మెట్ ధరించేలాగా కొంతవరకు చెప్పగలుగుతున్నాము. కాబట్టి వెహికల్ రోడ్డు మీదకి వచ్చారు అంటే మాత్రం హెల్మెట్ కంపల్సరీ ధరించండి. కొంచెం దూరమైనా సరే ధరించండి. స్కిడ్ అయి పడిపోయినా సరే హెడ్ ఇంజరీ అయ్యి చనిపోయినవి చాలా ఉన్నాయి. కాబట్టి హెల్మెట్ని ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా ధరించాలని కోరుకుంటున్నాను. మైనర్లు 15, 16, 17 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ షాప్కి వెళ్ళి ఏవో తీసుకురమ్మని చెప్పి బైక్స్ ఇస్తున్నారు. వాళ్ళు బైక్ ఇస్తే ఆ షాప్కనే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని ఎక్కించుకొని చాలా స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేయటం, యాక్సిడెంట్ జరగటం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి లైసెన్సులు ఉండవు. వాటి వల్ల ఏమైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకేమైనా లేదా వాళ్ళ వల్ల వేరే ఎవరికైనా యాక్సిడెంట్ ఇంజురీస్ అయినా చనిపోయినా సరే ఇన్సూరెన్స్ ఏమాత్రం అవకాశం ఉండదు రావడానికి. కాబట్టి లైసెన్స్ లేకుండా కూడా బండి డ్రైవింగ్ చేయకండి. లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే మైనర్లకు కూడా పేరెంట్స్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మైనర్లకు అసలు బైక్స్ ఇవ్వకండి మీ పిల్లలకి. మైనర్లు వాహనం నడిపితే వాళ్ళతో పాటుగా వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.